హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ వచ్చేసి మేము కొత్త ఇంట్లో పాలు పొంగిచ్చామని చెప్పాను కదండి. నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ డే రోజు మార్నింగ్ ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఈవినింగ్ సామాన్లు వచ్చేస్తాయి అని చెప్పి ఢిల్లీ నుంచి ఇక్కడికి 1 డేలోనే వచ్చేసినాయండి మాకు మధ్యప్రదేశ్కి. ఇంకా క్లీన్ చేయించేస్తున్నాము. క్లీన్ చేయించుకున్న తర్వాత సామాన్లు పెట్టుకుంటే బాగుంటుంది. సామాన్లు పెట్టిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయాలంటే కుదరదు అని చెప్పి పాలు పొంగిచ్చిన రోజే మేము ఇద్దరిని వర్కర్స్ని పెట్టామండి. ఈ కబోర్డ్స్ మొత్తం విండోస్ కిచెన్ ఇవంతా క్లీన్ చేయాలని. కానీ ఇద్దరిని పెట్టినా వాళ్ళు అంత క్లీన్ చేయలేదండి. ఆ రోజు ఒక 1/2 అవర్ 1 అవర్ చేసేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే వస్తామని చెప్పి ఇదిగోండి క్లీన్ చేస్తున్నారు. అంత బాగా అయితే క్లీన్ ఏం చేయలేదు, అందుకని నేనే చేసుకుంటున్నాను. నేను చేసుకుంటూ ఇట్లా చేయండి, డోర్లు కిచెను విండోస్ కబోర్డ్స్ ఇవన్నీ ఇట్లా చేయండి అని చెప్తూ వాళ్ళకి చెప్తూ నేను కూడా అయితే చేసేసుకున్నాను. క్లీనింగ్ అయిపోయింది. ఇంక ఈవినింగ్ అయితే ట్రక్ వచ్చేసిందండి సామాన్లు. ఇదిగోండి ఈ ట్రక్కే. ఇంకా సామాన్లు వచ్చేసిన తర్వాత వాళ్ళకి ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి. ఇంక మేము ఉండేసి మా వారేం బయట ట్రక్ దగ్గర ఉన్నారు, చెప్తూ ఉన్నారు. ఇంకా లిస్ట్ అది చూసుకోవాలి కదా, ఇంక చూస్తూ ఉన్నారు. నేను వచ్చేసి ఇంట్లో ఉండి నేను బాక్సుల మీద ముందే నేమ్స్ అది రాపిచ్చేసుకున్నాను. నేనే రాసుకున్నాను. కిచెన్వి బెడ్రూమ్స్వి బెడ్రూమ్ 1 బెడ్రూమ్ 2 అట్లా రాసుకున్నాను. అవి వచ్చినప్పుడు ముందే ప్లాన్ చేసుకొని ఎక్కడ ఏ సామాన్లు పెట్టాలనేది నేనైతే చెప్పేశాను వాళ్ళకి. ఇవి కిచెన్లోవి, ఇవి హాల్లోవి, పైన బెడ్రూమ్లోవని. వాళ్ళైతే ఇంక అక్కడ పెట్టేస్తున్నారు. ఇదిగోండి ఇవన్నీ ఆ టబ్లో ఉన్నవన్నీ ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా, గ్లాస్ ఐటమ్స్ అవన్నీ అయితే అందులో పెట్టారు. పార్ట్స్ అయితే అన్నీ పగిలిపోయినాయండి. నేను వాళ్ళకి చెప్దాం అనుకున్నాను పార్ట్స్ వదిలేసేయండి అని, అక్కడ ఎవరికన్నా ఇద్దాం అనుకున్నాను నేను వచ్చేటప్పుడే. నేను పార్ట్స్ గురించి అవి బాల్కనీలో ఉన్నాయి మర్చిపోయాను నేను వాటి గురించి, వాళ్ళు పెట్టేసారు అంతే. అవన్నీ పార్ట్స్ అయితే పగిలిపోయినాయి. ఇంకా మిగతా సామాన్లన్నీ అయితే సేఫ్గానే వచ్చినాయండి. ఇంకా బెడ్స్ ఏ రూమ్లో ఏంటి ఏసీలు ఇవన్నీ అయితే ఇంకా ఉండేసేసి నుంచొని నేను చెప్తూ ఉన్నాను. మా వారేం బయట చూస్తూ ఉన్నారు. ఇంక ఇట్లా సామాన్లు అయితే వచ్చేసినాయి అండి. సామాన్లు వచ్చిన తర్వాత సర్దుకుంటానికి మాకు ఎన్ని రోజులు పడుతుందో. చాలా అయితే ఉన్నాయి సామాన్లు. పిల్లల బుక్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ, బట్టలు, ఇంకా అవి ఇవి అన్నీ కింద అయితే ఒక దగ్గర అయితే మొత్తం అన్నీ సర్దుకోవచ్చు. పైన కొన్ని కింద కొన్ని ఇలా ఉన్నాయి కదా, పైన నుంచి కిందకి రావడము, సర్దుకుంటాం, మళ్ళీ పైకి వెళ్ళడము, ఇట్లా అయితే చాలా రోజులే పడుతుంది మాకు. ఈ సామాన్లన్నీ వచ్చేసిన తర్వాత కనీసం మాకు ఒక 10 డేస్ అన్నా పట్టిద్దేమో సెట్ అవ్వడానికి అనిపించింది. ఎందుకంటే ఇంట్లో కూడా అన్నీ చూసుకోవాలి కదా, కబోర్డ్స్ అవి చేపిస్తున్నామని చెప్పాను. ఇంకా కరెంటు పనులు, ఏసీలు పెట్టించుకోవడం ఇవన్నీ అయితే చాలా పనులే ఉన్నాయి. కొత్త ప్లేసు అన్నీ చూసుకోవాలి కదా. ఇంకా అట్లా సామాన్లు వచ్చినప్పుడు అయితే ఇంకా ఇట్లా పెట్టిస్తూ ఉన్నాము. అన్ని రూమ్స్లో చూసుకుంటూ వాటి మీద నేమ్స్ ఉన్నాయి కదా, నేమ్స్ చూసుకుంటూ అయితే పెట్టించేస్తున్నాము. ప్యాకింగ్ చేసేటప్పుడైతే వాళ్ళు మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు అయిపోయిందండి ప్యాకింగు. వచ్చిన తర్వాత వీళ్ళు సామాన్లు ఇంట్లోకి అన్లోడింగ్ చేయించడానికి కూడా ఒక 2 అవర్స్ అయితే అయిపోయింది అంతే. సర్దుకుంటానికి మాత్రమే మాకు ఎంత టైం పడుతుందో. బాక్సులు అన్నీ చూసుకొని సర్దుకుంటాము. కబోర్డ్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. అక్కడ మాది ఓన్ హౌస్ కాబట్టి కబోర్డ్స్ మేము చాలా చేయించుకున్నాము. ఈజీ అయిపోయింది సర్దుకుంటాం. ఇంకా అట్లా అయిపోయింది. సర్దుకుంటూ ఉన్నాము, ప్లాన్ చేసుకుంటూ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి. ఎందుకంటే కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండాలి కదా, ఎక్కడ ఏంటి పెట్టుకోవాలి ఏంటి ఎలా మేనేజ్ చేసుకోవాలి అవన్నీ అయితే చూసుకుంటున్నాము. పిల్లలు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంకా కూర్చుంటానికి ఉండాలి కదా అన్నట్లు సోఫా, డైనింగ్ టేబుల్, చైర్స్ ఇవన్నీ అయితే తీస్తున్నారు. మేము హెల్ప్ చేస్తాము తీస్తాము అని చెప్పి నేను పెట్టిస్తూ ఉంటే మా పిల్లలైతే అట్లీస్ట్ ఇంట్లోకి వచ్చినప్పుడు కూర్చుంటానికి కావలసిన చైర్స్, సోఫా ఇవన్నీ అయితే అన్ప్యాకింగ్ చేసేస్తున్నారు. కిచెన్లో కొన్నే పెట్టించానండి. కొన్ని పెట్టించేసిన తర్వాత మిగతావి కూడా హాల్లో పెట్టించేసాను. ఎందుకంటే కిచెన్ చాలా పెద్దదే, కబోర్డ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ నడవడానికి అట్లా మూమెంట్కి అయితే చాలా చిన్న ప్లేస్ లానే ఉంది. అందుకని ఇదిగోండి ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట, కిచెన్ బాక్సెస్. ఆ బాక్సెస్ అయితే ఇక్కడ పెట్టించేసి హాల్వి కిచెన్వి ఇక్కడే పెట్టించేసాను. ఇంకా బెడ్రూమ్స్వి అవన్నీ అయితే ఏ బెడ్రూమ్లో ఏంటి, మాకు అక్కడ కూడా 3 BHK ఇక్కడ కూడా అలానే ఉంది కదా,
ఇంకా అట్లానే బెడ్రూమ్స్లోనే పెట్టించేస్తున్నాను. ఇది పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టడీ రూమ్ లాగా చేసుకుందాము అని చెప్పి అనుకుంటున్నాము. స్టడీ రూము గెస్ట్ రూమ్ అన్నట్లు. ఇంక చాలా సామాన్లు అయితే కొన్ని స్టడీ రూమ్లోవి బుక్స్ ఇవన్నీ అయితే ఇక్కడే పెట్టించేసాము. ఇంకా బెడ్స్ మా బట్టలు ఇవన్నీ అయితే పైన పెట్టించేసాము. ఇది నెక్స్ట్ డే రోజు అండి. సామాన్లు వచ్చేసిన నెక్స్ట్ డే రోజు వచ్చేసిన తర్వాత మేము ఏం సర్దలేదండి. ఈవినింగ్ అయిపోయింది 6:30 అట్లా. ఇంకా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాము రెస్ట్ తీసుకుందామని. ఇంకా నెక్స్ట్ డే రోజు వచ్చేసి 2 days పెస్ట్ కంట్రోల్ కొట్టించామండి. ఇదిగోండి కబోర్డ్స్ అన్నీ తీసి పెట్టేసి పెస్ట్ కంట్రోల్ అయితే కొట్టించేసాము. ఎందుకంటే గ్రీనరీ చెట్లు ఎక్కువ ఇంటి చుట్టూ పెస్ట్ కంట్రోల్ కొట్టించుకుంటే మందు మంచిది అని చెప్పారు మాకు. అందుకని మొత్తం కొట్టేసాము. నేను ఒక బాటిల్ తీసుకొచ్చి ఆ బాటిల్ కూడా మొత్తం కొట్టేశానండి. ఎందుకంటే కాక్రోచెస్ అవి చాలా ఉన్నాయి ఇక్కడ. అదొక ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంక మొత్తం అయితే కొట్టేసాము. ఇంకా అట్లా 2 days అయిపోయిన తర్వాత ఇంకా వచ్చేసి ఇది 3 to 4 days వ్లాగ్ అనమాట అండి. ఇంకా అట్లా సామాన్లు కొన్ని సర్దేసుకొని వెళ్ళిపోయి ఇది నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే కూడా వచ్చి సామాన్లు సర్దుకుంటుంటే నాకు కిచెన్లో నుంచి పికాక్ కనిపించింది. ఇది వెనకాలండి, ఇంటి వెనకాల కిచెన్ విండోలో నుంచి కనిపించింది. ఇంకా బయటకు వచ్చేసాము పికాక్ వచ్చింది అని చెప్పి. మాకైతే ఎందుకంటే ఎప్పుడు జూలో అట్లా చూడడమే కానీ దగ్గర నుంచి ఇట్లా చూడడం చాలా తక్కువ. కొంచెం వెరైటీగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర నుంచి పికాక్ని చూస్తుంటే. ఇంకా బయటకు వచ్చేసి అయితే చూస్తున్నాము. ఇంట్లోకే వచ్చింది మన ఇంట్లోకి అని చెప్పి. ఇదిగోండి ఇక్కడ మామూలేనండి. ఎందుకంటే మాకు చూస్తున్నాం కదా ఇప్పుడు ఇవి మనకి విలేజ్లో కోళ్ళు ఎట్లా తిరుగుతాయి అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇక్కడంతా గ్రీనరీ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల మీద ఉంటాయండి. అట్లా ఇంటి దగ్గర గేట్ దగ్గర దాకా వచ్చేసి ఇంట్లోకి అట్లా వచ్చేసి వెళ్ళిపోతాయి. ఎవరింట్లో ఏమి ఉండవు. అక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదండి, ఆ చెట్ల మీద అట్లా ఉంటాయి అవి. పగలు వాటికి ఏదన్నా ఫుడ్ కావాలన్నప్పుడు ఇట్లా బయటకు వచ్చి అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇది ఒక హ్యాపీ అనిపించింది మా ఇంట్లో. ఎందుకంటే ఇట్లా పీకాక్స్ ఇవి వస్తూ ఉంటాయి. గ్రీనరీ చెట్లు పెట్టుకోవడానికి చాలా ప్లేస్ ఉంది. అవి చూసి అందరికీ మాకు హ్యాపీ అనిపించి ఇట్లా వీడియో అయితే తీసుకున్నాము. ఇంట్లోకే వచ్చింది, మమ్మల్ని చూసేసి అది దూకేసింది. లేదంటే మేము రాకుండా ఉంటే గేటు దిగేసేసి ఇట్లా లోపలికి వచ్చేదేమో మరి. మేము వెళ్ళాం కదా, మమ్మల్ని చూసి అదైతే వెళ్ళిపోయి కాసేపు అక్కడే ఉంది. ఇంకా అట్లా తిరుగుతూ ఉంటే మేము కాసేపు ఉండేసేసి ఇంకా మేము లోపలికి అయితే వచ్చేసామండి. ఇంక ఇట్లా రోజు గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళి కొంచెం సామాన్లు అట్లా ప్లాన్ చేసుకుని ఎక్కడ ఏం పెట్టుకోవాలి ఏంటి అనేది అట్లా సర్దుకుంటూ అయితే ఉన్నాము. సామాన్లు ప్యాకింగ్ చేయడము ఈజీయేనండి. వాటిని బాక్సెస్ని తీసి సర్దుకుంటాం ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది మాకైతే. ఇంకా వచ్చేసిన తర్వాత మేము ఇంటి ముందు చాలా వరకు చెట్లు అన్నీ తీసేసి, అంతకుముందు మేము రాకముందు చాలా ఉన్నాయంటండి పిచ్చి చెట్లు అవి ఇవి అవన్నీ తీసేసి ఇచ్చారు మాకు. ఇచ్చినా ఇంకా చాలా ఉన్నాయి. మేము ఇంకా క్లీన్ చేయించేసుకున్నాము చాలా వరకు. ఇదిగోండి క్లీన్ చేయించుకున్నాకైతే ఇలా ఉంది. ప్లాంట్స్ పెట్టాలి అని చెప్పి నాకు చాలా ఉంది ప్లాన్స్. అందుకని మొత్తం నేల అయితే క్లీన్ చేయించేసాము. మాలి అని చెప్పి ఇక్కడ తోటమాలీస్ వస్తూ ఉంటారండి మాకు ఇక్కడ ఈ సొసైటీలో. వాళ్ళ చేత ఇంకా మొత్తం అయితే క్లీన్ చేయించేసాము. వాళ్ళే తీసుకొచ్చి ప్లాంట్స్ పెడతా అన్నారు. ఎలాంటివి కావాలి అంటే నాకు వెజిటేబుల్స్ ప్లాంట్స్ అవన్నీ కావాలి అన్నాను. మేము చేయించక ముందు చూడండి ఇలా ఉన్నాయి. మేము చేయించిన తర్వాత అయితే ఇదిగోండి ఇలా ఉంది. చాలా వరకు తీపిచ్చేసి గులాబీ మొక్కలు అలాగే మల్లె మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇంకా అవి గులాబీ మొక్కలు ఇవైతే ఉంచేసాము. తులసి మొక్కలు ఉంటే అవి ఉంచాము. ఇదిగోండి ఇవన్నీ మల్లెపూ మొక్కలు, మల్లెపూ మొక్కలు అలాగే రోజ్ మొక్కలు, గులాబీ మొక్కలు, తులసి మొక్కలు అవైతే ఉంచేసి మిగతావన్నీ తీసేసి ఇట్లా అయితే చేపించేసాము నేలంతా. వెజిటేబుల్స్ మొక్కలు పెట్టుకుందామని చెప్పి నాకైతే ప్లాన్ ఉంది. చూడాలి ఈ సమ్మర్లో మరి ఎలా పెరుగుతాయో ఏమో చూడాలి. అందుకని నేల అయితే ఇలా క్లీన్ చేయించేసాము. మొత్తం అంతా చాలా బాగా క్లీన్ చేశారండి తోటమాలి వచ్చేసి ఇదంతా. ఇదిగోండి పక్కన కనపడుతున్నాయి కదా మొత్తం చెట్లు అట్లా గ్రీనరీ, ఉడతలు పిచ్చుకలు అన్నీ ఉండి సేమ్ విలేజ్ ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మాకైతే. ఇది ఇంటి వెనకాల.
ఇంటి వెనకాల కూడా కొంచెం మొక్కలు పెట్టుకోవడానికి ప్లేస్ అయితే అట్లా ఉందండి. ఈ బ్యాగ్స్ మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు బట్టలు పెట్టుకొని తీసుకొచ్చాం కదా, అవన్నీ అయితే వాష్ చేసి ఇంటి వెనకాల అట్లా పెట్టాను. ఇదిగోండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు పెట్టడానికి ప్లేస్ ఉంది. కరివేపాకు మొక్క అయితే ఒకటి ఉంది ఇంట్లోనే. ఢిల్లీలో ఉన్నప్పుడు కరివేపాకు అస్సలు దొరికేది కాదండి. దొరకలేదని చాలా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడైతే ఇంట్లోనే చెట్టు ఉంది, చాలా హ్యాపీ అనిపించింది. ఇవన్నీ మ్యాంగో ట్రీస్. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మా ఇల్లు సామాన్లు వచ్చిన వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. చూశారు కదా.